నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. సాయిలు, అతని భార్య రేఖ, ఇద్దరు కుమారులు చరణ్, అరుణ్లతో కలిసి బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. గమనించిన స్థానికులు వారిని నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయిలు మృతి చెందగా భార్య రేఖ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. చిన్నారులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఎడపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పు తీసుకున్నప్పుడు అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి కొద్దిగా గొడవ చేసేట్లా వాళ్ళు బాధ భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. వాళ్ళతో పాటు పిల్లలకు కూడా మందు తాగిపించారు, పొలాల మందు. సో ఆ పిల్లలు కూడా కొంత క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మామైతే చనిపోయారు, అతను క్రిటికల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఆ పిల్లలకు ఆధారం కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు చేసుకున్న 3 లక్షల అప్పు కోసమని ఇంత దాకా తీసుకొచ్చారు. అప్పులో బాధ భరించలేక వాళ్ళ ఇంటికి వచ్చి అంటే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడేసరికి అంటే వాళ్ళు భరించలేకపోయారు ఆ బాధని.